నమస్కారం. సికోల్ హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సహజసిద్ధమైన సేంద్రియ పిండి పదార్థాలను విక్రయించే శ్రీకళ న్యాచురల్స్ మిల్ స్టోర్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. నగరంలోని టీపీఎం స్కూల్ సమీపంలో శ్రీకాకుళం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పసుపు, కారం, రాగి వంటి పదార్థాలను మిల్లులో ఆడించి నేరుగా వినియోగదారులకు విక్రయించే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని వినియోగించుకునేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు. సాధారణ ధరలకు నాణ్యమైన పిండి పదార్థాలు అందించేందుకు మహిళా సంఘం సభ్యులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎలాంటి ప్రాణ పశు నష్టం జరగకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో వారం సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎండల తీవ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉపాధి హామీ పనుల వద్ద కూలీల కోసం మంచినీరు, నీడ నిమిత్తం షెడ్ నెట్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశించామని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు వడదెబ్బపై ఉపాధ్యాయుల ద్వారా అవగాహన కల్పించాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ద్వారా ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది జీరో హ్యూమన్ యానిమల్ లాస్ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి అధికారులతో మాట్లాడిన ఆమె హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026ను ఆవిష్కరించారు. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం పని ప్రదేశాల్లో పనులు నిర్వహించకుండా పని వేళలను రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారు. పశువుల కోసం గ్రామాల్లోనే నీటి తొట్టెలు నిరంతరం నింపాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను సూచించారు. అత్యవసర సాయం కోసం 112-1070 అలాగే 1800-4250-101 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరంలోని కంపోస్ట్ కాలనీ పిహెచ్సిలో ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 9 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు హెచ్పివి టీకా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్పివి వైరస్ వల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, చిన్న వయసులోనే ఈ టీకా వేయించుకోవడం ద్వారా ఆ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. సాధారణంగా 4,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. జిల్లాలో సుమారు 23,000 మంది బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఒక మంచి అవకాశం. ఇది కొనుక్కుంటే 4,000 రూపాయలు కనీసం అవుతుంది ఈ వ్యాక్సిన్. అలాంటి వ్యాక్సిన్ ఈరోజు ఫ్రీగా మనకి ఇవ్వడం, ఇది ఒకసారిగా వేసుకుంటే 90% మళ్ళీ ఈ వ్యాధి రాకుండా, ఫ్యూచర్లో అటువంటిది రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఇది చాలా అవసరం ఆడవారికి, ముఖ్యంగా ఇది చాలా ఈ బారిన పడకుండా ఉండడానికి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ అవకాశం ఇచ్చిందో దీన్ని పూర్తిగా ఈ ఏజ్ గ్రూపు వారు ఈ శ్రీకాకుళం జిల్లాలోకి వస్తే దాదాపు 23,000 మంది ఉన్నారు. సో వారందరూ కూడా వేసుకొని ఈ వ్యాధి బారిన పడకుండా ముందు ప్రివెంటివ్ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అందరినీ నేను కోరుకుంటూ, గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీఎస్ఏడిఏ అధికారులు, ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మధ్యప్రాచ్య దేశాలకు భారత సముద్రాహార ఎగుమతులు కేవలం 3-4% మాత్రమేనని, ఇతర దేశాలకు ఎగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. భయంతో ముందస్తు హార్వెస్టింగ్ చేయకూడదని, వదంతులను నమ్మకుండా ప్రణాళిక ప్రకారం కల్చర్ సైకిల్ పూర్తయ్యాకే రొయ్యల కోత చేపట్టాలని రైతులకు సూచించారు. పోలాకి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నల్లి రవికుమార్పై కొందరు దుండగులు దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని ఏపీ ఎన్జీఓ జిల్లా విభాగం అధ్యక్షులు జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం తెలిపారు. స్థానిక ఎన్జీఓలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలని, ఉద్యోగులపై గూండాల దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బాధితుడికి న్యాయం జరిగేలా జిల్లా వైద్యాధికారి, కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్తామని తెలిపారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయ్ వేణుగోపాల్ మాట్లాడుతూ, పనిచేసే చోట ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులకు ఆశ్రయించాలే కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు, కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఇష్యూ ఉండాలంటే దానికి కన్సర్న్ యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం దృష్టిలో పెట్టాలి తప్ప భౌతిక దాడులు దిగడం అనేది ఎవరికి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వైట్ కాలర్ జాబ్లో అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఏదైనా దానికి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, అక్కడ ఇమీడియట్ సుపీరియరు, ఆ తర్వాత డిఎండిహెచ్ఓ ఉంటారు, ఇంకా కావాలంటే కలెక్టర్ గారు ఉంటారు. ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ కాదని చట్టాన్ని తన చేతిలో తీసుకొని దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ, నిన్న ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్ గారితో మాట్లాడాం. మెడికల్ ఆఫీసర్ గారు కూడా దీన్ని దాడిని ఖండిస్తూ ఆయన కూడా అక్కడ లోకల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశారు. ఆ ఎస్ఐ గారు కూడా కేసు కట్టారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు, ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు పోలీస్ యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు తదుపరి చర్యలు కూడా మొత్తం ఎంక్వైరీ చేసి, క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులైన వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నాం. మనం యంత్రాంగానికి కూడా, జిల్లా యంత్రాంగానికి కూడా పనిచేసే ప్లేసులో మాకు భద్రత కల్పించాలి, మా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఎందుకంటే ఉద్యోగం ఉండేటప్పుడు ఎవరో బయట పర్సన్ వచ్చి దాడి చేసి ఎవరు ఏం చేయలేము. అటువంటి పరిస్థితులు అనేది పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ, మహిళల రక్షణ, సాధికారత, అవగాహన పెంపు లక్ష్యంగా శ్రీకాకుళంలో జెండర్ రిసోర్స్ సెంటర్ను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం మండలం మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని మహిళా సమైక్య సమావేశ మందిరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల ఆత్మరక్షణ, ఆరోగ్య సంరక్షణ, గృహహింస నుండి రక్షణ, న్యాయ సహాయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు మూకళ్ళ శ్రీనివాస్, సెర్ఫ్, డిఆర్డీఏ అధికారులు, మండల మహిళా సమైక్య సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా బహ్రెయిన్లో చిక్కున్న పలువురు తెలుగువారు స్వస్థలాలకు బయలుదేరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఏపీ భవన్, డీజీసీఏ సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారిని భారత్కు తరలిస్తున్నారు. ధమాం విమానాశ్రయం నుంచి కొచ్చిన్కు విమానం బయలుదేరింది. తమ స్వదేశీ ప్రయాణానికి సహకరించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రవాసాంధ్రులు ధన్యవాదాలు తెలిపారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో తెలిపారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడవచ్చు. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి. ప్రకృతి నియమం చెబుతుంది, మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలకు మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామక్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచి వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన, సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమైనప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. పాఠశాలల్లో అకాడమిక్ ఎక్సలెన్స్, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న శర్వాణి విద్యాలయం బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును ఎంపిక చేస్తూ ఎడ్యూ కనెక్ట్ సంస్థ నుంచి బెస్ట్ స్కూల్ సర్టిఫికేట్ను వర్చువల్గా పంపి సమాచారం స్కూల్ యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు ప్రశంసా పత్రాన్ని సభాముఖంగా ఆవిష్కరించి విద్యాసంస్థల వ్యవస్థాపకులు సూరిబాబు, కరస్పాండెంట్ ఆంజనేయులకు అందజేశారు. సంస్థ చేస్తున్న కృషి, పట్టుదలకు ఈ అవార్డు అందుకోవడం అభినందనీయమని అన్నారు. సూరిబాబు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం వెనుక అందరి సహకారం ఉందని అన్నారు. తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు వెంటనే ఆపాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం అంబేద్కర్ జంక్షన్ వద్ద సిఐటియు, యూటీఎఫ్, రైతు సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో యుద్ధం వద్దు, శాంతి కావాలి అంటూ ర్యాలీ నిర్వహించారు. యుద్ధం కొనసాగితే ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల వంటి సమస్యలు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడటం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరో చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండటం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు పాలిథిన్, ప్లాస్టిక్ వాడకాన్ని వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటి జోలికి కూడా వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి, కానీ ఒక్కొక్కరి నుంచి ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే మనమే కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన ఆహ్వానం కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడకు వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు.
మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. హెచ్చర్లలోనే శక్తి సదన్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ కేంద్రంలో అనాథులు, హింసకు గురైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ స్వయం ఆధారంగా జీవించేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వసతులు, ఆహార ఏర్పాట్లపై వివరాలు తెలుసుకుని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. పోలాకి పిహెచ్సి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ డాక్టర్ నల్లి రవికుమార్కు ఏఎన్ఎం కమల భర్త నుంచి ప్రాణహాని ఉందని రవికుమార్ భార్య ఆశాదేవికి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ఎన్జీఓంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన భర్తపై కార్యాలయంలోనే ఏఎన్ఎం భర్త ఇంకొందరు కలిసి దాడి చేశారని, చంపుతామని బెదిరించారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఏఎన్ఎం కమల సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో పై అధికారిగా తన భర్త ప్రశ్నించడం తప్పులేదని, అంత మాత్రాన దాడికి పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గం చింతాడ సంత ప్రాంతంలో దాదాపు 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న పేదల స్థలాల సమస్య పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. 1999లో పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసినప్పటికీ స్థలాలు కేటాయించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే గుండు శంకర్ చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర రెవెన్యూ అధికారులతో పలుమార్లు సమావేశమై పరిష్కారం కోసం కృషి చేశారు. దీంతో చింతాడ సంత ప్రాంతంలో లేఅవుట్ పనులు పూర్తి చేసి 53 పేద కుటుంబాలకు స్థలాలు కేటాయించే ప్రక్రియ దాదాపు పూర్తయిందని అధికారులు తెలిపారు. త్వరలోనే అధికారికంగా స్థలాలు అందజేస్తామని ఆ స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ మంగళవారం పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి సిబ్బంది పనితీరుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భైరవానిపేట రోడ్డు ప్రాంతంలో మురుగు కాలువలు, వ్యర్థాల తరలింపు విధానాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోనపాలెం, ఎల్బీఎస్ కాలనీ, పార్క్, కాకివీధి, సచివాలయ పరిధి ప్రాంతాలను సందర్శించారు. అబ్దుల్ కలాం నగర్లో వీధుల్లో చెత్త పేరుకుపోకుండా శుభ్రతా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రజల వినతులు స్వీకరించారు. పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన 2వ రోజు సెషన్ ముగిసిన వెంటనే శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంతో వర్చువల్గా అనుసంధానమయ్యారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించి కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ ప్రజా దర్బారు కొనసాగించడం పట్ల జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి, వన్ స్టాప్ సెంటర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నమోదైన నెలవారీ కేసుల వివరాలను తెలుసుకుని బాధితులకు అందాల్సిన క్లెయిములు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోనే మానసిక చికిత్స విభాగాన్ని సందర్శించి రోగుల పరిస్థితిని సమీక్షించారు. వార్డుల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై వైద్యులకు సూచనలు చేశారు. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి నివాస స్థలం నుంచి పరీక్షా కేంద్రం వరకు పల్లె వెలుగు మరియు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఏపీ ఆర్ఈఆర్ఏ చైర్పర్సన్ శివారెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర శర్మ, సీనియర్ సహాయకులు చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించగా ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తీవ్ర ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో వరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూలింగ్ సన్ గ్లాసెస్, వైట్ క్యాప్స్ పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రసాద్, సంతోష్ బెనర్జీ, ట్రాఫిక్ సిఐ వి రామారావు ద్వారా ట్రాఫిక్ సిబ్బందికి వాటిని అందజేశారు. ఎండలో పనిచేస్తున్న పోలీసులకు అవసరమైన వస్తువులు అందించడం అభినందనీయమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామారావు తెలిపారు.
ఈ సందర్భంగా దాతలకు ట్రాఫిక్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. బిల్వ ఫలంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలంటూ ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి పండ్లు శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. కాబట్టి ఈ గట్టి పండు మృదువైన పసుపు తొక్కలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మారేడు పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఈ బిల్వ పండులో నీరు, కొవ్వులు, ప్రోటీన్లు, శక్తి, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఏ, బి, సి, రిబోఫ్లోవిన్ కూడా ఉన్నాయి. బిల్వ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆంగ్లంలో వుడ్ యాపిల్ అంటారు. ఇది గుండె మెదడుకు టానిక్గా పనిచేస్తుంది. మలబద్ధకం, విరోచనాలు, ఇతర కడుపు సమస్యలను నయం చేయడానికి ఈ పండును సంవత్సరాలుగా తింటారు. బిల్వ ఫ్రూట్ చల్లదనాన్ని అలాగే వేధిస్తుంది. సగం పండిన లేదా పూర్తిగా పండిన ఈ పండు తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఫ్రూట్ కడుపుని బలపరుస్తుంది. దాని విధులను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. పొట్టలో అల్సర్తో బాధపడుతున్నప్పుడు బిల్వ పండు తినడం మేలు చేస్తుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల పొట్టలోని లైనింగ్పై పొర ఏర్పడుతుందని, ఇది అల్సర్లు వేగంగా నయమవుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. బిల్వ పండులో టానిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కలరా సమయంలో తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు కలరా చికిత్సకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీని బెరడులో దాదాపు 20% టానిన్, 9% గార్లు ఉంటుంది. ఇది కలరాలో ప్రభావవంతంగా ఉంటుంది. బిల్వ పండు తినడం లేదా దానితో తయారు చేసిన సిరప్ తాగడం వల్ల లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక కొలెస్ట్రాల్ గురించి ఫిర్యాదు చేసే వ్యక్తులు బెల్ ఫ్రూట్ తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ వైద్యుల సూచనలతో వాడడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని వీక్షకులు గమనించాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.